నన్ను ఏంటి వచ్చి నా తల నాకు ఇచ్చేసాయని చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందన్న విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిను, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు సరే మీరు భక్తి పారవశ్యంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి నేను ఎప్పుడు మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాల్సిన? పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు. రైట్ గౌతమి, మీరు ఒక్క నిమిషం హోల్లో ఉండండి. అయితే అఘోరి అసలు రాధాతో ఏం మాట్లాడారో ఆడియో కాల్ ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ లైవ్ లో విందాం. అయితే అఘోరి మొదటి భార్య అయినటువంటి రాధాతో కాల్ రికార్డింగ్ లో ఏం మాట్లాడారో మనం ఇప్పుడు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా రికార్డింగ్ ఒకసారి విందాం. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీ లెవర్ వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాధవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీ లెవర్ వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాధవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. రైట్ గౌతమి, మనం చూస్తున్నాం, ఆడియోలో కూడా విన్నాం. ఎక్కడైతే శ్రీవర్షినికి ఎలా అయితే మిస్ యూ చెప్పింది, వెంటనే నేను పెళ్లి చేసుకోవాలి, చూడాలి, నీ బాధ్యత మొత్తం నాదే అని ఏ విధంగా అయితే మాట్లాడిందో సేమ్ అదే విధంగా ఈ రాధా అనే అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది. అప్డేట్స్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, రాధా ఎక్కడికి వెళ్ళబోతున్నారు? రైట్ వినైనా, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆడియోలు కూడా సంచలనంగా మొత్తం కూడా స్ప్రెడ్ అయినాయి కదా. అయితే ఇటు అమ్మాయికి కూడా మిస్ అవుతున్నాను, నేను ఫీలింగ్స్ వస్తున్నాయి అని, తనని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి కూడా చెప్పిన ఆడియోస్ ఆమె పంపించడం కూడా జరిగింది. ఇటు వర్షినికి ఇంకా బుద్ధి రాకపోతే నిజంగా అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ప్రెసెంట్ ఏంటంటే ఇటు శివరుద్ర అలాగే ఆ అమ్మాయి వీళ్ళందరూ కూడా లాయర్ దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు లీగల్ గా శ్రీనివాస్ పైన యాక్షన్ తీసుకోవడానికి అయితే వెళ్ళబోతున్నారనమాట. మనం కూడా వాళ్ళ దగ్గరికే వెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మరి అయితే ఎటువంటి చట్టాల కింద కేసు నమోదు చేస్తున్నారు, ఇటు శ్రీనివాస్ ని ఏ విధంగా పట్టుకుంటారు, అండ్ ఇప్పటి వరకు కూడా డిపార్ట్మెంట్ పట్టుకోవట్లేదు, పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు అమ్మాయి విత్ ప్రూఫ్స్ తో సహా